అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 10th వీడియో. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పూర్తిగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, సో ఎందుకు తీసుకోవాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇవ్వరు. సో మనం నార్మల్గా అందరికీ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది శాలరీ పర్సన్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అందరికీ కూడా. బట్ కొన్ని పారామీటర్స్లో కంపెనీ వాళ్ళు కొన్ని ప్రొఫైల్స్కి మాత్రం ఇవ్వరు అనమాట. అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి డ్రైవర్స్. సో ఇక్కడ డ్రైవర్స్కి ఎవరైతే డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉంటారో వాళ్ళకి మనం అప్లై చేయలేము అసలు. ఒకవేళ ఏదన్నా అప్లై చేసినా కూడా కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తారు. డ్రైవర్స్కి మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి పాసిబుల్ ఉండదు అనమాట. సో దాని తర్వాత మనకి ఫార్మర్స్కి, సో ఎవరైతే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేయలేమన్నమాట. సో దాని తర్వాత మనకి హెల్త్ పరంగా వాళ్ళకి ఏదన్నా హెచ్ఐవి ఎయిడ్స్, సో హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేయలేం, అంటే పూర్తిగా కూడా ఇవ్వరు. ఇప్పుడు నేను చెప్పే ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనకి కంపెనీ వాళ్ళు, అన్ని కంపెనీస్ అన్నీ కలిసి కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు అనమాట, పలానా వాళ్ళకి మనం ఇవ్వకూడదు అని. ఇక్కడ మనకి ఐఆర్డిఏఐలో మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, లైక్ గవర్నింగ్ బాడీ అని. సో ఇందులో వీళ్ళు కూడా ఎక్కడ చెప్పలేదు పలానా ప్రొఫెషన్కి ఇవ్వాలి, పలానా ప్రొఫెషన్కి ఇవ్వకూడదని చెప్పలేదు. బట్ కంపెనీ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు ఎవరికైతే ఇవ్వకూడదు అనేది. సో ఇక్కడ పూర్తిగా కూడా డ్రైవర్స్కి, ఫార్మర్స్కి, హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ పర్సన్స్కి. దాని తర్వాత మనకి 4th వన్ వచ్చేసి హార్ట్ పరంగా. సో హార్ట్ పరంగా ఏదైనా సరే ఒక ఆపరేషన్ జరిగింది, సో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, హార్ట్ పరంగా ఒక ఆపరేషన్ జరిగింది, అలాంటి పర్సన్స్కి ఇవ్వరండి. సో దాని తర్వాత మనకి బ్రెయిన్ పరంగా కూడా ఏదో ఒక సర్జరీ జరిగింది, సో వాళ్ళకు కూడా ఇవ్వరనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఎక్కడో మన దగ్గర ఉన్న 26 రకాల కంపెనీస్లో సో ఓన్లీ హెచ్డిఎఫ్సి లైఫ్, సో హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు మాత్రమే కొన్ని పారామీటర్స్లో ఈ హార్ట్ ఆపరేషన్ జరిగిన వాళ్ళకు కూడా ఇస్తారు. బట్ అది కూడా చాలా మినిమల్ కేసు, ఎక్కడో జస్ట్ ఒక 0.1% అనమాట. అది దానికి కూడా చాలా కండిషన్స్ ఉంటాయండి. సో దానికంటే అసలు అప్లై చేయకపోవడం మంచిది, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పూర్తిగా కూడా బిఎంఐ ఉంటుంది. సో బిఎంఐ మనకు అందరికీ తెలుసు, బాడీ మాస్ ఇండెక్స్. సో ఇక్కడ మనం మన ఏజ్కి, సో మనం ఎంత ఎత్తున్నాం, సో మనం ఎంత వెయిట్ ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంటే మనకి. అంటే లైక్ కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు. సో ఈ కేసులో కూడా మనకి బిఎంఐ రేంజ్ ఉంటుందన్నమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ రేంజ్ 18 నుంచి 33, సో ఈ రేంజ్లోనే ఉండాలి. నేను సపరేట్గా మీకు బిఎంఐకి సంబంధించి రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత ఉండాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను, తర్వాత వస్తుంది మీకు. సో ఇంతవరకైతే మనం ఈ 6 కేసులో మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మనకి పూర్తిగా కూడా 7th కేసు. సెవెంత్లో వచ్చేసి మనకు బీపీ ఉంటారనమాట. ఎవరైతే బీపీ ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ లేకపోతే హై బీపీ, హైపర్ టెన్షన్ వీళ్ళు ఉంటారనమాట. నార్మల్గా బీపీ వచ్చేసి మనకి 120/80 ఉండాలి. అలా కాకుండా సో ఒక మ్యాక్సిమం కేసులో ఒక 160/100 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. బట్ వాళ్ళకి అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మనం ఏదైతే ఒక 100 రూపాయలు ప్రీమియం పే చేస్తున్నామో, సో ఈ 100 రూపాయలు కాకుండా ఎక్స్ట్రా అది ఎంతైనా అడగచ్చు. సో అప్పుడు నేనేమంటానంటే సింపుల్గా మనకి ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే 120/80 ఉంటుందో బీపీ, వాళ్ళకు మాత్రం నార్మల్ రేట్స్ ప్రకారం ఉంటుంది. బట్ ఇక్కడ బీపీ ఈ 160/100 ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కేసులో అప్లై చేయకపోవడం మంచిది. ఇక్కడ ఏమవుతుందంటే అండి, కొన్ని కేసుల్లో కూడా మనకి అప్లై చేయొచ్చు. సో మీరు అప్లై చేస్తారు, తర్వాత మెడికల్స్ అవుతాయి. సో మెడికల్స్ అయిన తర్వాత వాళ్ళు మనం కట్టిన ప్రీమియంకి 1000 రూపాయలు ఉందనుకోండి, దీనికి ఎక్స్ట్రా 2000 అవ్వచ్చు, లేదు 3000 అవ్వచ్చు. సో ఎక్స్ట్రా ప్రీమియం అడుగుతారు. సో అప్పుడు వాస్తవంగా మనకు ఆ ప్రీమియం మన బడ్జెట్లో ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, మనం డ్రాప్ అయిపోతాం. మనకంతా కూడా టైం వేస్ట్ అవుతుంది. సో
సో మనకి ఈ విధంగా టైం వేస్ట్ అవ్వడం ఎందుకు, అసలు అప్లై చేయకపోవడం మంచిది ఇలాంటి కేసెస్లో, ఈ కొన్ని కేసెస్లో మాత్రం. సో ఇక్కడ మనకి 8th వన్లో షుగర్ ఉంటుందన్నమాట, HbA1c. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, దీనికి కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మనకి సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, సో ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు, అతనికి షుగర్ ఉంది, ఏజ్ ఎంతైనా అవ్వచ్చు మేబీ. సో షుగర్ ఉంది, ఆ HbA1c లెవెల్ అనేది 8.5 ఎబో ఉందన్నమాట. సో ఎబో ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. నార్మల్గా అయితే ఒక 6 నుంచి 8 లోపు, సో మనకి 6 లోపు ఉండాలి, 6 లోపు ఉంటే మంచిది. సో నాన్ డయాబెటిక్ లాగా కన్సిడర్ చేస్తారు కొన్ని పారామీటర్స్లో. సో 8 లోపు ఉందనుకోండి, 8 లోపు ఉన్నా కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు, ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సింపుల్గా ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా HbA1c మీకు 8+ ఉంటే అసలు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేయొద్దు. సో తర్వాత మీకు టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతాయి. సో మనీ పరంగా మళ్ళీ రిటర్న్ వస్తాయండి, సో ఎక్కడికి వెళ్ళవు, బట్ టైం వేస్ట్ అవుతుంది మీకు. సో ఏదైనా మీరు కంట్రోల్ తీసుకొని, డైట్ తీసుకొని అలా చేయగలిగితే చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ పూర్తిగా కూడా మనకి ఈ పారామీటర్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ 8th కండిషన్స్ కాకుండా ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫర్దర్గా నేను చెప్తాను మీకు. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అండి చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేసే ప్రాసెస్లో మినిమం 10th క్లాస్ అయిపోయి ఉండాలండి. సో 10th క్లాస్ అయిపోయి ఉండాలి మినిమం. ఒక ప్లాన్ ఉంటుంది PNB MetLifeలో, 9th పాస్ వాళ్ళకు కూడా అప్లై చేయొచ్చు, అది నేను మీకు ఒక వీడియో చేసి చెప్తాను. సో ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి మినిమం 10th క్లాస్ అయి ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్కమ్ వచ్చేసి మనకు మినిమం చెప్తున్నానండి, ఒక 2 lakh అవ్వచ్చు. సో ఆ PNB MetLife ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెషల్ ఆ ప్లాన్లో ఒక 2 lakh, లేదంటే మినిమం 2.5 lakh. సో ఈ రేంజ్లో ఇన్కమ్ ఉండాలి మనకి ఖచ్చితంగా, శాలరీ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ. తర్వాత ఏజ్ సరికి 18 years ముందున్న పిల్లలకు మాత్రం, ఎవరైతే ఎంగేజ్ ఉంటారో చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ ఏజ్ వాళ్ళకి ప్లాన్స్ ఇవ్వరు, చదువుకునే వాళ్ళకి ఇవ్వరు. తర్వాత 18 to 65. సో మీ ఏజ్ 65 years ప్లస్ ఉందా, సో ఇంకా మనం అసలు అప్లై చేయలేం, సో అసలు ఇవ్వరు కూడా. సో ఇలా ఉంటుంది పూర్తిగా కూడా. సో 65 కూడా ఒకటి HDFC వాళ్ళు, ఆదిత్య బిర్లా వాళ్ళు మాత్రమే ఉంటారు. మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా 18 to 60 ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ ఏజ్ 65+ ఉంటే ఇంకా మనం అప్లై చేయలేమండి. సో ఈ వీడియోలో ఇంతేనండి, పూర్తిగా కూడా ఇంకా ఉన్నాయి కొన్ని కేసెస్, అవి చెప్తాను నేను ఫర్దర్గా మీకు. సో ఇంతవరకు అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో.